బంగాళాఖాతంలో మరోసారి తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఇది ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో ఉంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ మరికొన్ని గంటల్లో బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రేపటికి మధ్య తీర ప్రాంతాలకు, ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, కొన్నిమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందట. ఇక సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. తుఫాన్ దిశగా చూస్తే 95% వరకు ఇది భూభాగాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.